హాయ్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి బిలేటెడ్గా. ఎందుకంటే ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు లేట్ అయితే అయింది. చిన్న క్లిప్ని అయితే తీసుకున్నాను అనమాట. ఉగాది రోజు కొంచెం పరవన్నం అయితే వండేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకొని అయితే చిన్నగా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఉగాది పచ్చడిని కూడా చేశాను, అది కూడా దేవుడి దగ్గర పెట్టేశాను. అలాగే ఆ రోజు నాకు మొదటి పేమెంట్ అనమాట. అంటే స్టిచ్చింగ్ చేయడం వల్ల నాకు మొదటిగా వచ్చిన డబ్బులను కూడా దేవుడి దగ్గరే పెట్టేశాను అనమాట. 200 అయితే వచ్చినాయండి మిషన్ కుట్టడం వల్ల. ఆ డబ్బులను కూడా ఈ సంవత్సరం ఫస్ట్ పేమెంట్ అని లెక్క కదండి మనకు తెలుగువారికి. కొత్త సంవత్సరాది అంటే జనవరి 1 నుంచి న్యూ ఇయర్ అంటాం. కాకపోతే మనకి కొత్త సంవత్సరం అనేది ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతుంది అనమాట. అందుకనేసి ఈ సంవత్సరంలో నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 200 రూపీస్ వచ్చినాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మార్నింగే అసలు ఇంకా పూజకు కూడా సిద్ధం అవ్వకుండా అయితే నాకు ఆ డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు ఒక చిన్న పాప అయితే తెచ్చిచ్చిందండి. ఆ డబ్బుల్ని నా చేతితో పట్టుకోకుండా దేవుడి దగ్గర పెట్టమని ఆ పాపకే చెప్పాను. చాలా హ్యాపీ అనిపించింది. చిన్ని లక్ష్మీదేవి అలా నడుచుకుంటూ వచ్చి మనకి డబ్బులు ఇస్తున్నట్టుగా అనిపించింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కదండి మనకి. అలాగే ఈ రూమ్స్ అన్నీ నేను మంచిగా క్లీనింగ్ చేస్తాను. ఎందుకంటే అంతకుముందు రోజు అమావాస్య అన్నారు. ఉగాది రోజు కూడా అమావాస్య మార్నింగ్ 7 వరకు ఉంటుందని చెప్పారు కదా. నేను 6:50 తర్వాత మొత్తం అన్నీ శుభ్రంగా తుడుచుకొని మొత్తం అంతా మాపెట్టుకొచ్చేసానండి. గదులన్నీ మాపెట్టేసి బయట హాలు అవన్నీ బయట కూడా కడిగేసుకొని మంచిగా ముగ్గేసి పని అంతా క్లియర్ చేసేసుకున్న తర్వాత అయితే పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఈ గదిలో అయితే మా పిల్లలు కూడా స్నానం చేసేసి కూర్చొని భోజనం అయితే పరవన్నం అయితే తింటున్నారండి. ఇంకా ఈరోజైతే ఇలా సింపుల్గా అయితే సాగిందండి. మా ఫ్యామిలీతో అయితే కలిసి ఇలా మంచిగా ఉన్నాను. నాకు ఇలా పూజ చేసుకున్నప్పుడల్లా మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. రోజు పూజ చేయాలనిపిస్తుంది కానీ ఎందుకో చేయలేను అనమాట. శుక్రవారం, శనివారం, సోమవారం మాత్రం ఆల్మోస్ట్ చాలా వరకు మిస్ చేయకుండా చేస్తాను. అప్పుడప్పుడు కొంచెం మిస్ చేయాల్సి వస్తుంది, తప్పదు అలాంటివి. ఇంకైతే లంగావనీలు అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. సంవత్సరం ఫస్ట్ నుంచి మనం వర్క్ చేసుకుంటే చాలా మంచిది కదా. లక్షవారం పడింది కదండి ఉగాది. తెల్లవారు అయితే శుక్రవారం కదా దీపారాధన అయితే చేసుకున్నాను 11 నుంచి. అయితే నేను ఒక టెంపుల్లో ఎప్పుడో 1 ఇయర్ క్రితం అది కొత్తగా కట్టిన సమయంలో అయితే ఓపెనింగ్ చేసినప్పుడు దారిలో మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వస్తూ ఉండగా చూశానమాట ఆ టెంపుల్ని. చూసి ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దండ వేస్తే నిమ్మకాయ దండ కూడా వేయొచ్చు అని చెప్పారనమాట. ఆ గుడికిగా కట్టించిన కార్యకర్తలు ఉంటారు కదండి. అంటే ఆ గుడిని వాళ్ళు సొంతంగా స్థలం తీసుకొని రోడ్డు పక్కన కట్టించారనమాట. వాళ్ళు ఎక్కడో జాబ్ చేస్తారంట వాళ్ళ పిల్లలు, వాళ్ళు కట్టించారు. అదేనండి, అది ఎక్కడ అనుకుంటున్నారా? కామరకోట దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలన్నమాట. అది మైసమ్మగూడెమో ఏదో ఉందండి. ఆ విలేజ్ పేరు వచ్చేసి అక్కడ కొత్తగా రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ని అయితే కట్టారనమాట. నేను ఎప్పుడు ఫోన్స్లో హైదరాబాదు రేణుకెళ్ళమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ అని ఇవన్నీ విన్నాను కానీ మాకు దగ్గరలో నియర్ బైలో అది ఒక్కటే రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ అనమాట కామరకోటలో. నేను చూశాను. అప్పుడైతే దండం పెట్టుకోవడానికి నార్మల్గా వెళ్ళామండి. ఒకసారి ఆపి ఇది గుడి కొత్తగా ఉంది, అక్కడైతే పెద్ద పుట్టనైతే కట్టి ఇవన్నీ చేశారు, బాగుంది, ఏం దేవత అని చూద్దామని వెళ్ళాము. అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు లక్కీగా వాళ్ళు ఉన్నారనమాట, గుడికి సంబంధించిన వాళ్ళు చెప్పారండి ఇది రేణుకెళ్ళమ్మ అని. అప్పుడు సరే అని దండం పెట్టుకోండి అంటే ఎప్పుడైనా ఇక్కడ కోళ్ళను కోసుకోవచ్చు మీరు ఏదన్నా అనుకొని జరిగితే, లేదంటే నిమ్మకాయ దండలు కూడా వేయచ్చు అమ్మవారికి అని చెప్పారు. అప్పుడు అలా చెప్పగానే నా మనసులో అనిపించిందండి, అస్తమాటు ఇటే వస్తాం కదా, ఏదో ఒక టైంలో వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారికి నిమ్మకాయ మాల అయితే వేయాలని అయితే అనుకొని దండం అయితే పెట్టుకున్నానండి. అలా మనసులో అదైతే ఉండిపోయింది. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. 1 ఇయర్ అయిపోయింది అనమాట. కానీ వేయడానికి అయితే నాకు అవ్వలేదు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కానీ ఏదో ఒక హడావిడిలో వెళ్తూ ఉన్నానండి, అవ్వలేదు. సరే ఇప్పుడైనా వేయాలని పట్టుకొని ఆ రోజు అయితే బయలుదేరి వెళ్ళాము. అదైనా ఎందుకంటే అంతకుముందు నుంచి నాకు ఒక నాగుపాము అయితే కళ్ళలోకి అయితే వస్తూ ఉందండి. అంటే రేణుకెళ్ళమ్మ తల్లి అంటే ఆవిడ పామే కదండి, అంటే నాగరూపంలో ఉన్న ఆవిడే కదా. ఆవిడ అందులో దాంకుంటుంది కదా పరశురాముడి గురించి. నాకు ఈ కథ అంతా విన్నానండి, కాకపోతే నాకు చిన్నగా తెలుస్తుంది అంతే. నేను మీ అందరికీ షేర్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుందేమో.
రేణుకెళ్ళమ్మ తల్లిని పరశురాముడు తన తండ్రి ఎవరని అంటపడతా ఉన్నప్పుడు ఆవిడ చెప్పడానికి వాళ్ళకి వయసు రాలేదనేసి ఆవిడ ఒక పుట్టలో అయితే దాగుకుంటుంది అనమాట. అప్పటి నుంచి ఆవిడ పాము రూపంలో అయితే తిరుగుతూ ఉంటుందని చిన్న ఏమంటారు అది టాక్ అనమాట. అలా నాకు తెలిసినవన్నీ చూశాను. ఇక్కడ ఈవిడకి కూడా పాము పడగనే నెత్తి మీద అయితే ఉందండి. చూశారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇటువైపునైతే ఆవిడ భర్త జమదగ్ని మునిరాజును, అలాగే ఇంకో వైపు వచ్చేసి పరశురాముడిని అయితే పెట్టారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మేము వెళ్ళేప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి మేము జస్ట్ అలా దిగేప్పటికి ఆ బండి స్టార్ట్ చేసి వెళ్ళారండి వాళ్ళు. గుడికి తాళం వేసేసుకొని, మాకు తెలియదు, వాళ్ళు దీపారాధన చేసి అయితే వెళ్ళారు. ఇక్కడైతే పోతురాజు స్వామిను ఇంకొక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ పేరేంటో అప్పుడు చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదండి. చూడండి ఇక్కడైతే ఎల్లమ్మ తల్లిని అయితే ఇలా పుట్ట రూపంలో నిర్మించి నిజంగా పాము ఉన్నట్టే ఉన్నారు కదా ఆవిడ. చాలా హ్యాపీ అనిపించింది. ఆ నిమ్మకాయ దండం తీసుకెళ్ళి అయితే నేను గేట్ల దగ్గర అయితే గేట్కి లోపల పక్కన అయితే వేస్తానండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి పొద్దున్న సాయంత్రం అయితే దీపారాధన అయితే చేసి వెళ్తారనమాట, దీపం పెట్టేసి గుళ్ళోని. ఇంకా అలాగే మేము వస్తూ ఉంటే మా అమ్మ మా నాన్న కూడా అటు నుంచి వచ్చారనమాట. మా ఊరే వస్తున్నారు మా మేనత్తను పలకరించడానికి. వాళ్ళు కూడా అక్కడ ఆగారు. మేము ఈ మాల అయితే వేసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఈ వీడియో కూడా చిన్నగా తీసానండి, నాకు తీయాలనిపించింది, మెమొరీగా ఉంటుందని. పిల్లలను తీసుకెళ్ళలేదనమాట. నేను మా హస్బెండ్ అలాగే మా అన్నమాలు. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం కదా, మా అమ్మ మా నాన్న కూడా మా వెనకమాలే వస్తున్నారు. అంటే మా మేనత్తకి కొంచెం బాగోలేదండి. అంటే మా నాన్న వాళ్ళ చెల్లికి హెల్త్ ఆరోగ్యం ప్రాబ్లం వలన హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చామన్నమాట. అది కూడా మీకు కావాలంటే ఒక వీడియో చెప్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఆ ప్రాబ్లం ఏంటి అనేసి. మీరు ఎవరికైనా వచ్చినా కామెంట్ చేద్దరు కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో ఎలా అనిపించిందండి? మీరు ఇక్కడ దాకా చూశారు కదా వీడియో. మీకు ఎంతో అంత చిన్న విషయంలో అయినా ఈ వీడియోలో కొద్దిగా భాగమైన మీకు నచ్చే ఉంటుంది. అలాగే నా మాటలైనా కొంచెమైనా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. మీకు ఏదన్నా ఒక్క విషయం నచ్చినా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తగ్గిపోతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, పెరగట్లా. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా నాకు నెల లోపల మన సబ్స్క్రైబర్ని పెంచండి చాలు. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అండి. ఈరోజు వచ్చేసి మార్చి 24 కదా. ఈ 24వ రోజు నుంచి నేను మీకు డైలీ వీడియోస్ అనేది ఒక్క వీడియో అయినా పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమాభిమానాలను మాపై ఉంచండి. ఇక్కడైతే ఏదో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. వీడియో అయితే ఇంతేనండి. బాయ్. వెళ్తూ చిన్న లైక్ చేయండి.